మీ భారాన్ని నేను సులువుగా మారుస్తాను. అసలు క్రైస్తవ్యం అనేది భారమని ఎవడరా చెప్పింది మీకు? పవిత్రంగా జీవించమండం భారమా? సినిమాలు షికార్లు రోత బ్రతుకు మానమన్నం భారమా? అక్రమాలు అన్యాయాలు లంచాలు తీసుకొని మంచాలు వేయడం మానమండం తప్ప? తాగుబోతులే తిరుగుబోతులే జోదగాళ్ళై తిరగకుండా ఉండొద్దని చెప్పడం తప్ప? అది భారమా? కాదే. సాటి మనిషిని నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పినది భారమా? కాదే. తప్పుడు పనులు చేసేవాడికైతే అది భారం అనిపిస్తుంది. ప్రభు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండంటే దాని అర్థం ఏంటంటే, మన ఎడల దేవుని చిత్తం ఏమైందో మొదట గ్రహించాలి. మన ఎడల దేవుని చిత్తం ఏమైందో గ్రహించాలి. అప్పుడు దాన్ని మనం సంతోషంగా నెరవేర్చాలి. ఆ సందర్భంలో మనకు తెలియకపోవచ్చు, ఆ సందర్భంలో మనకు బాధగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అది మనకు సమాధాన మార్గంలో నడిపించును గాక.